जय जनार्दना कृष्ण राधिकापते जय विमोचना कृष्ण जन्मलोचना जय जनार्दना कृष्ण राधिकापते जय विमोचना कृष्ण जन्मलोचना गरुडवाहन నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను తాగుతున్న టైంలో ఇలా పూజ అది చేయొద్దని. నువ్వు పాడే పాట వింటే నా చెవులు మండుతున్నాయి. నిన్ను చూస్తే నేను తట్టుకోలేకపోతున్నానే. బాగా విను, ఇక మీదట ఇలా చేయకూడదు, అర్థమైందా? ఇక మీదట ఇలా చేస్తే నిన్ను వదలను. మీరేం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా తాగుడు మత్తులో ఊగుతూ ఉంటారు. ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టారా? నేను దేవుడికి దండం పెడుతుంటే మీకు అది సమస్యగా ఉందా? అలాగా పూజ చేస్తున్నావా? దేవుడికి పూజ చేస్తున్నావా? అదే మావయ్యని గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. నేను దారి తప్పేనా? నన్ను చూసే చెప్తున్నావు? నీకెలాగరా తెలుసు? ఇదే కదా అంతా చెప్తుంది. సరే అది వదులు. దానికేంటి ఇప్పుడు? నేనేదో తాగుతున్నాను, అదే నా డబ్బుతో తాగుతున్నాను. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా. నేను నీకు సమస్యగా ఉన్నానా? సరే చూద్దాం. నేను ఇల్లు వదిలి బయటికి పోతాను. నన్ను సమాధానం పరచడానికి ఎవ్వరూ రాకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైందా? నాకెవరో లేరనుకున్నారా ఏంటి? అది తప్పు లెక్కరా. ఇది చూడు, ఇదే నాతో పాటు ఉండేది. ఎప్పుడు నన్ను మోసం చేయదు. నువ్వు మోసం చేయొచ్చు, అర్థమైందా? మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. సరే ఇప్పుడు ఊరుకో, కన్నీళ్ళు తుడుచుకో, ఏడవకమ్మా. నేను నీ దగ్గర ఒకటి అడుగుతాను. నీకు ముందే తెలుసు కదా ఆయనకి అలవాటు ఉందని. మరి ఎందుకు అతనితో అలా మాట్లాడావు? నీకు అంత బాగా తెలుసు కదా. నువ్వు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నువ్వు అతనితో గొడవ పడుకుని ఉంటే ఈ సమస్య అసలు వచ్చేదే కాదు కదా. చెప్పు. దీనికి కారణం నేనే అంటున్నారా? అంత తప్పుగా నేనేం మాట్లాడాను? నేనేం తప్పు చేశాను? ఇలా చూడు, నువ్వు తప్పు చేసావని నేను అనట్లేదు. నీకు అర్థమవుతుందా? అయినా నువ్వే చెప్పు, నేనేం చేయగలను? ఆయనకి మనం తప్ప వేరే ఎవరున్నారని? వేరే ఎవరైనా ఉన్నారా? నువ్వే చెప్పమ్మా. నువ్వు చెప్పేటట్టు మనమిద్దరం విడిగా పోయి బయట ఉంటే తర్వాత ఏమవుతుంది? తన్ని చూసుకోవడానికి ఎవరున్నారు చెప్పు నాకు. మనం తప్ప ఆయనకు లోకంలో వేరే ఎవరైనా ఉన్నారా? చెప్పు. సరే, ఆయన ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి చూడండి. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడో కూర్చొని తాగుతుంటారు. నువ్వు అతని గురించి కంగారు పడకు, ఆయన సాయంత్రం వచ్చేస్తాడులే, సరేనా? సరే మరి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. కొంచెం నవ్వొచ్చు కదా, నవ్వు. సరే ఓకే, నేను వెళ్ళొస్తాను, నువ్వు చూసుకో. బాయ్ 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 బాయ్. నానా, నానా, రండి రండి వెళ్దాం. లేకండి.
నేనే లెగిస్తాను లేరా. నాన్న లేగండి నాన్న. రండి వెళ్దాం. రండి పోదాం. ఏమంటున్నాడు? చూసి ఎక్కండి. నాన్న నన్ను పట్టుకోండి. మెల్లిగా మెల్లిగా. చూసి బండి సరిగ్గా నడుపు. సరే నాన్న. చూసి రండి రండి మహారాణి, వచ్చేసేవా? నేను చెప్పాను కదా పనికి ఎక్కడికి బయటికి పోకూడదని. ఏ నేనెందుకు వెళ్ళకూడదు? మీకేదైనా హెల్ప్ కావాలా? మీకు అన్నీ ఇక్కడ టైంకి దొరుకుతున్నాయిగా. నాకేమీ అవసరం లేదు, సరేనా? నా కొడుకు పెద్దగా నీకు ఎటువంటి సహాయం చేసుండడు. దానివల్ల నువ్వు బయటికెళ్ళి బాగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇలా చూడు, నా కొడుకు చాలా మంచోడు తెలుసా. నేను లేకపోతే ఏమయ్యేవాడు? నాకు అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసు. నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావు చెప్పు, ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఆఫీస్కి వెళ్ళకూడదని చెప్పాను కదా. నీకేంటి బయట పని? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇలా మాట్లాడడానికి మీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా? కాస్తైనా మీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి. రా బాబు. ఏమైంది నీకు? ఎటు చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. నాన్నగారు తిట్టారా? లేదు. నానా, మీరు తన్ని ఏమన్నారో చెప్పండి. అలాగా? నా కొడుకు దగ్గర అన్ని చెప్పేసావా? మా ఇద్దరి మధ్య గొడవ పెట్టేశావు కదా మాగిలాడి. నానా, మీరు లిమిట్ దాటి మాట్లాడుతున్నారు. మీకేమైనా సెన్స్ ఉందా? మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? నా దగ్గర మాట్లాడుకురా. నీ పెళ్ళనికి చెప్పుకో. అది బయటికి వెళ్ళి ఎక్కడెక్కడ తిరుగుతుందో నీకేమైనా తెలిసేంట్రా? నాన్నా, మీతో ఇది అనొద్దనుకున్నాను, కానీ మీరు ఇక్కడ కూర్చొని ఇలా మందు కొడుతున్నారు కదా, ఇది నేను సంపాదించిన డబ్బుతోనే. అవునరా, నాకు అర్థమైంది. నా కోసం ఈ చిన్న పని కూడా చేయలేవా? అందరూ వాళ్ళ తండ్రి కోసం ప్రాణాలనిస్తారు. సరే వదిలేరా. ఈరోజు మీ అమ్మ ప్రాణంతో ఉండుంటే నాకు ఈ పరిస్థితి రాకుండా ఉండేది కదా. సరేరా, ఇల్లు విడిచి బయటికి పోతున్నా. మరలా నేను తిరిగి రాను. తప్పక రానే రాను. రానే రాను. ఓహో, ఇంతలా తయారై ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నావా? మిమ్మల్ని ఇంప్రెస్ చేయబోతున్నాను. తలుపు తెరు.
తలుపు తెరుస్తావా లేదా? ఎంతసేపు నుంచి అరుస్తున్నాను, తలుపు తెరవరా. వెళ్ళండి. నేనే వెళ్ళి తెరుస్తాను. ఏమైంది నాన్న? నా మందు అయిపోయిందిరా. మందు కొంటాకి డబ్బులు కావాలి. నాకు తెలుసు మీరు ఏ మందు కోసం డబ్బులు అడుగుతున్నారని. నీకు తెలుసు కదా దేని గురించి అడుగుతున్నాను. తాగటానికి రా, డబ్బులు ఇవ్వరా. ఇదిగో చూడండి నాన్న, మీరు తాగడానికి నేను ఇకపై ₹1 కూడా ఇవ్వదలుచుకోలేదు. భగవంతుడా, నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? నేను మందు తాగడానికే నా కొడుకు దగ్గర డబ్బు అడిగే పరిస్థితి వచ్చింది. నన్ను చూస్తే నీకు జాలి దయ్యా కలగట్లేదా? ఏ, నా కొడుకుని చూడు, నన్ను ప్రశాంతంగా మందు కూడా తాగనివ్వడం లేదు, తాగటానికి డబ్బులు కూడా ఇవ్వనంటున్నాడు. నా పరిస్థితి ఎలా అయిందేంటి? మీ అమ్మ పైనుంచి అన్ని చూస్తూనే ఉంది. ఏడవకండి. ఎదుగోండి. బాగుండు నాయనా, బాగుండు. నీలాంటి కొడుకు జన్మ జన్మలకే కావాలి. సరే, నేను వస్తాను, మందు కొనుక్కుని వస్తాను. కోడలి పిల్ల, చెప్పండి మావయ్య. నాకు కొంచెం డబ్బులు కావాల్సి వస్తుంది, నువ్వు ఇస్తావమ్మా? డబ్బులా? డబ్బులు తీసుకుని ఏం చేస్తారు? మందు కొనడానికి డబ్బులు కావాలి, నీకు తెలుసు కదా, నువ్వు చాలా మంచిదానివి, డబ్బులు ఇయ్యమ్మా. మామయ్య గారు, నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నీ దగ్గర ఉంటాయని నాకు బాగా తెలుసు, వెతుకు, తప్పకుండా ఉంటాయి. నిజంగానే చెప్తున్నాను, లేవు. రాకేష్ కూడా నాకు డబ్బు లేకుండా వెళ్ళారు ఈ రోజు.
రాకేష్ ఇంకా రాడమ్మా. ఇలా చూడు, వాడు వచ్చాక వాడి దగ్గర డబ్బులు తీసుకుని నీకు ఇచ్చేస్తాను. సరేనా? సరేనా? నా దగ్గర లేవు, ఉంటే కదా ఇవ్వడానికి. లేదా దానికి ఒక పరిష్కారం కనిపెట్టాను. దానికి ఒక మార్గం ఉంది. ఇలా చూడు, నీ మెళ్ళ వేసుకున్నవే ఆ చిన్న తాళి నాకిచ్చేయి. మీకేమైనా మతిపోయిందా మావయ్య? మీకు ఈ తాళిని తీసివ్వాలా? ఇది నా సౌభాగ్యం. మీ తాగుడు కోసం నేను దీన్ని తీసివ్వాలా మీకు? అయితే ఏంటి, జీవితమా? నీ జీవితం ఇందులో ఉందా ఏంటి? దీన్ని ఉంచుకుని ఏం చేస్తావు? కొంచెం నా దగ్గర ఇవ్వి. నేను ఇవ్వను మావయ్య గారు. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇస్తావా లేదా? ఇవ్వు. ఇవ్వమ్మా. ఇస్తావా లేదా? మందు తాగే తీరాలి. డబ్బులు ఇవ్వు. అడుగుతున్నాను కదా. ఒక్క నిమిషం ఉండండి. రాకేష్ కు ఫోన్ చేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్తాను. ఏం చేస్తున్నారు మావయ్య? డబ్బులు అడిగితే ఇవ్వనంటున్నావు, నన్ను బెదిరిస్తున్నావు. రాకేష్కి ఫోన్ చేస్తావా? ఏం జరిగిందో చెప్తావా? నువ్వెలా ఫోన్ చేస్తావో నేను చూస్తాను. నిన్ను వదలండి మావయ్య, వదలండి. ఏంటిది? లేవండి. వెళ్ళండి మావయ్య. వదలండి మావయ్య. ఎక్కడికి బయటికి వెళ్తున్నావు? పారిపోదాం అనుకుంటున్నావా? ఓకే మేడం. ముందు మీరు ఈ పని కానివ్వండి, మిగతా డబ్బు తర్వాత ఇస్తాను. ఊపిరాడుతుందా లేదో చూడు. ఊపిరాడట్లేదు. చనిపోయాడు. చనిపోయాడా? సరే 2000. సరే పదండి. రండి పదండి. రండి పదండి పారిపోదాం. యాదవ్ చెప్పండి సార్. యాదవ్ చెప్పండి సార్. ఈ పెద్ద ఆయన మీద ఎవరో భయంకరంగా అటాక్ చేశారు. ఇతనికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? సార్ తన తాగుబోతులాగా కనిపిస్తున్నాడు. తాగుబోతో
కాదు, ఇతన్ని ఎవరో భయంకరంగా కొట్టారు. సార్ తను దొంగతనం ఏదైనా చేశాడేమో. ఇతను దొంగతనం చేశాడో లేదో. పండి, ఏది వదలకుండా అన్నితి. ఓకే సార్. చాలా భయంకరంగా అటాక్ చేశారు యాదవ్. యాదవ్ సార్ చెప్పండి. ఐడి ఉందేమో చెక్ చెయ్యి. సరే సార్. సార్ ఇతను ఎవరనేది ఏ ఆధారమో లేదు సార్. ఇతను ఎవరని తెలియాలి. అన్ని పోలీస్ స్టేషన్కి ఫోటో పంపించండి. ఓకే సార్. ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదు. ఓకే. యాదవ్ చెప్పండి సార్. బాడీ రిపోర్ట్ తీసుకుని బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. ఓకే సార్. అలాగే ఫారెన్సిక్ టీంకు రిపోర్ట్ చేయి. ఓకే సార్.